అనగనగా ఒక ఊరులో రామచంద్రాపురం అనే గ్రామము ఉండేది. భీమయ్య సీతమ్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి 2 పిల్లలు ఉన్నారు. వారిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయిలు ఉన్నారు. వారి అమ్మాయి పేరు శాంత, అబ్బాయి పేరు రమేష్లు. వాళ్లకు ఉన్న 3 ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ ఇద్దరిని చదివిస్తున్నారు. కొంతకాలం తర్వాత చదువు అబ్బకపోవడంతో శాంత ఇంటికాడే ఉంటూ తల్లి చేస్తున్న పనులకు సహకరిస్తూ ఉండేది. ఇటీవల అబ్బాయి రమేష్కు కంపెనీలో ఉద్యోగం రావడంతో పాటు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని సిటీలో ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. మన ఇంటిలో అందరూ క్రమశిక్షణలో ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించాలి. పెద్దలు చెప్పిన మాటలు శ్రద్ధగా విని అమలులో పెట్టాలి. అమ్మ పనులకు మనం సహకరించాలి. నేను పొలం దగ్గరకు వెళుతున్నాను. భీమయ్య తన కుటుంబంలో అందరూ క్రమశిక్షణలో ఉండాలని సూక్తులు చెబుతూ గ్రామంలో అందరితో అన్యోన్యంగా రైతే రాజు లాగా ఉంటాడు. రోజులాగే ఈరోజు కూడా సీత, శాంత కలసి భోజనం తీసుకుని భీమయ్యకు ఇవ్వడానికి పొలం దగ్గరకు వెళ్లారు. సీత, శాంత భోజనం తెచ్చారా? నా స్నేహితుడు మాధవయ్య మనవరాలు పుట్టినరోజు ఫంక్షన్ ఉంది. నన్ను రమ్మని మాధవయ్య పిలిచాడు. నేను వెళ్లి భోజనం చేసి వచ్చాను. ఇంకా నేను తినలేను, అందువలన మీరు ఇంటికి వెళ్లి తినండి అని భీమయ్య సీత, శాంత లకు చెప్పాడు. పొలం గట్టు పైన కూర్చున్న సీత, శాంత మాట్లాడుతూ సరే, ముందే చెప్పి ఉండాలసింది, మేము వెళుతున్నాం. సాయంత్రానికి పొద్దు కుంగక ముందే వచ్చేయి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ సీత అమ్మాయికి పెళ్లి సంబంధం వస్తున్నది అంట. ఈలోపు ఇంటిలో అన్ని శుభ్రంగా ఉంచండి, నేను కూడా పెందలాడే వస్తాను. సరే, ఇంటిని శుభ్రం చేస్తాను. మీరు కూడా తొందరగా రండి. మన అబ్బాయికి కూడా చెప్పాలి. పిండి వంటలు చేయాలి. భీమయ్య గారు అబ్బాయి అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. వాళ్ల తల్లిదండ్రులను కూడా చెప్పి వాళ్లను తీసుకొస్తాను. వాళ్ళు మీరు మాట్లాడకండి, నాకు తెలిసి అబ్బాయి మంచి వ్యక్తి. అబ్బాయి తల్లి తండ్రులు వచ్చారు. కట్నం 4 లక్షలు అడుగుతున్నా. నువ్వు పెళ్లి చూపులు అప్పుడు రాలేదు, పెళ్లికొడుకు వాళ్ళు కట్నం అడుగుతున్నారు. నా దగ్గర డబ్బులు లేవు, కనీసం 4 లక్షలు ఖర్చు అవుతుంది. డబ్బులు నువ్వే ఇవ్వాలి. పోయిన సంవత్సరం ఎండలు బాగా రావడంతో వానలు లేక పంటలు పండలేదు, అందువల్ల నష్టపోయి నా దగ్గర డబ్బులు లేకుండా ఉన్నాను. నీ చెల్లి పెళ్లి కాబట్టి నువ్వే చూడు, పంటలు పండించి వచ్చే డబ్బులు నీకే ఇస్తాను. కాడ డబ్బులు లేవు, నేను కూడా ఇబ్బందుల్లో ఉన్నాను. నువ్వే అమ్మాయి పెళ్లి చేయించు. అప్పులు తీస్తావో ఎక్కడ తెస్తావో నీ ఇష్టం. నా కాడ డబ్బు ఉన్నప్పుడు నీకు పంపిస్తాను. ఇక నువ్వు వెళ్ళు, నాకు చాలా పనులు ఉన్నాయి. కొంతకాలం తర్వాత భీమయ్య కూతురు శాంత పెళ్లికి కట్నానికి డబ్బులు లేక ఉన్న పొలం మొత్తాన్ని అమ్మేశాడు. దరిద్రంలో కూరకుపోయి ఉన్నాడు. రైతే రాజులాగా ఉన్న భీమయ్య తలకు కండువా లేదు, బట్టలు బాగాలేవు, మనిషి రూపు రేఖలు మారిపోయాయి. ఆయన భార్య ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను డాక్టర్లకు చూపిస్తే ఆమె కడుపులో క్యాన్సర్ గడ్డ ఉంది. ఆమెకు ఆపరేషన్ చేయాలి. ఈలోపు టాబ్లెట్స్ వాడనండి, నెల తర్వాత ఆస్పత్రికి రండి అని చెప్పి పంపించారు. ఇటువంటి దారుణ పరిస్థితిలో మళ్లీ కొడుకు రమేష్ దగ్గరకు వెళ్లాడు. అతను లేడు. ఆయన భార్య ఉండి డబ్బులు ఇవ్వకపోగా తిట్లతో అవమానానికి గురిచేసి పంపించారు. ఇంకా ఏ పరిస్థితి లేక ఆమెకు టాబ్లెట్స్ కోసం వేరే ఊరు వెళ్లి గుడి కాడ అడుకొని వచ్చిన డబ్బులతో కాలం గడుపుతున్నాడు ఈ భీమయ్య. ఎవరు బాబు, ఎందుకు వచ్చావు? నా పేరు గణేష్, మా నాన్న పేరు రమేష్. ఇక్కడ చుట్టాలు ఉన్నారని తెలిసి వచ్చాను. అరే రమేష్, మా అన్నరా అని బోరున ఏడ్చి మా తాత నాయనమ్మ పడుతున్న బాధలు అన్ని చెప్పింది. ఆ శాంత అత్తతో నేను కూడా ఏడిచ్చాను. కొడుకు గణేష్ చెప్పగానే కొంచెం ఏడ్చిన రమేష్, సరే రామచంద్రపురం వెళ్ళొద్దాం పద, బయలుదేరుతున్న సమయంలో ఎక్కడికి వెళుతున్నారు, మీరు వెళ్ళవద్దు అని రమేష్ని అడ్డగించింది భార్య. ఆమెపై కోపంతో కేకలు వేసిన రమేష్, నీ వలనే ఇలా జరిగింది, నీ మోజులో ఉన్న నేను తల్లి తండ్రులను పట్టించుకోలేదు. నా కొడుకు నాతో అన్ని విషయాలు చెప్పాడు, వాస్తవాలు తెలిసింది. ప్రక్కకు జరుగు అంటూ రమేష్ గణేష్లు వెళ్లారు. రామచంద్రపురం వెళ్లి అక్కడ నుండి గుడి దగ్గర పోయి ఉన్న భీమయ్య క్షమించు అని చెప్పిన రమేష్ భీమయ్యను ఇంటికి తీసుకువచ్చాడు. తల్లిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించాడు రమేష్. డాక్టర్లు ఆపరేషన్ చేశారు.
అనంతరం ఆమె కోలుకున్నది. తర్వాత ఇంటి దగ్గరకు వెళ్లి మన ఇల్లును భవనంగా కట్టుకుందాం అని రమేష్ తల్లికి చెప్పాడు. విన్న భీమయ్య, అయ్యా రమేష్, నీకు ఒక మాట చెప్పమంటావా? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నేను పొలాన్ని ఎవరికి అయితే అమ్మేనో వారికి దగ్గరకు వెళ్లి మాట్లాడి డబ్బులు ఇచ్చి పొలంను తిరిగి తీసుందాం. ఎందుకు అంటే వర్షం పడితే మట్టి వాసన ఎంతో ఆనందంగా ఉందో చెప్పితే ఎవరికీ అర్థం కాదు. తల్లి బిడ్డకు పేగు సంబంధం ఏమిటో అదే భూమికి రైతుకు ఉన్న సంబంధం అని భీమయ్య అన్నాడు. సరే, నేను వెళుతా అని చెప్పి వెళ్ళాడు. వాళ్లతో మాట్లాడి డబ్బులు కట్టి భూమి కాగితాలు తీసుకుని భీమయ్యను పొలం లోనికి తీసుకువెళ్లిన రమేష్, ఇదిగో ఇదే నీ పొలం, నీ పత్రాలు, నేను నిన్ను పాత రోజుల్లో రైతే రాజు లాగా ఎలా ఉన్నావో అదేవిధంగా నువ్వు మారి పాత తరహా రైతే రాజు లాగా ఉంటావు అని చెప్పి అమ్మను, గణేష్ ను జాగ్రత్తగా చూడండి, నెల తర్వాత వస్తాను.